రైజింగ్ తెలంగాణ విజయవంతం కావాలంటే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతంపై ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కళాశాలలో టీఎస్యూటీఎఫ్ జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సంఘ నాయకులతో కలిసి విద్యారంగ సమస్యలపై చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎన్జీఓలను వినియోగించుకోవాలని కానీ విద్యారంగ విధానాల రూపకల్పన కోసం వినియోగించవద్దని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం రోజు రోజుకు దిగజారుతూ ఉన్నది. పాలకులు మారిన ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని ఉద్దేశపూర్వకంగా విధ్వంసం చేసింది, ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసింది. కానీ నూతనంగా ప్రజాపాలన పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 2 ఏళ్ల కాలంలో విద్యారంగం పట్ల తీసుకుంటున్న చర్యల్ని చూసినప్పుడు ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ కంటే కార్పొరేట్ విద్యా సంస్థల బలోపేతాని కోసమే ప్రయత్నం చేస్తుందనేది 2 ఏళ్ల అనుభవం తేలుస్తూ ఉంది. అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్గా మేము అనేక సందర్భాల్లో వేదికల ద్వారా చెప్తా ఉన్నాం, ప్రాతినిధ్యాలు చేస్తూ ఉన్నాం. తెలంగాణ అభివృద్ధి సాధించాలని చెప్పి ప్రభుత్వం తీసుకున్న సంకల్పాన్ని స్వాగతిస్తున్నాం. అందుకని రైజింగ్ తెలంగాణ విజయవంతం కావాలంటే తెలంగాణ పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలి. విద్యారంగం వైద్య రంగం బలోపేతం కాకుండా తెలంగాణ అభివృద్ధి సాధించని చెప్పుకోవడం అది అంకెల గారడవుతుంది తప్ప ఆచరణలో ఏమాత్రం నిలబడదని చెప్పి ఆ దిశగా ఆలోచనలు ప్రభుత్వం చేయాలని, అందుకోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 5 ఉపాధ్యాయులు ఉండేటట్టుగా అవసరమైన చోట అభ్యుదయ పాఠశాలలుగా మోడల్ స్కూల్స్గా మార్చి ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ద్వారా ప్రతి బడిలో 5 టీచర్లు, ఒక హెడ్ మాస్టర్ను పెట్టి ప్రాథమిక పాఠశాలలు బలోపేతం చేయాలని చెప్పి జిల్లా పరిషత్ హై స్కూల్ ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత లేకుండా చూసినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తూనే జిల్లా పరిషత్ అడ్మినిస్ట్రేషన్ మార్చాలి. ముఖ్యంగా విద్యారంగంలో ఎన్జిఓల పాత్ర పేరుతో మరి ప్రభుత్వం అనేక చర్యలు చేస్తూ ఉంది. ప్రభుత్వ బళ్ళల్లో పాఠాలు చెప్పకుండా ఎన్జిఓల వ్యవస్థలు మరి సమాంతర వ్యవస్థలు నడుపుతూ ఉన్నాయి. ఈ ఎన్జిఓల వ్యవస్థను ప్రభుత్వం వాడుకుంటే పాఠశాలల అభివృద్ధి నిధుల కోసం వాడుకోవాలి తప్ప విద్యారంగ విధానాలను రూపకల్పన కోసం ఎన్జిఓలను వాడుకుంటే భవిష్యత్తులో తప్పనిసరిగా టీఎస్యూటీఎఫ్గా మేము పోరాటం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తాము.